కమ్యూనిటీ వచ్చేసి నేను మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఇక్కడ వేలాల పౌనూరు మా విలేజ్ వచ్చేసి చిన్న విలేజ్ పౌనూరు గ్రామం. అక్కడ చూసుకున్నట్టయితే 7th క్లాస్ దాకా అక్కడ చదువుకోవడం జరిగింది. మా ఫాదర్ వచ్చేసి ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసేది 1975 వరకు నేను నేర్చుకొని ఒక 20 years అక్కడ వేలాల పౌనూరు శివారు విలేజ్లో చాలామందికి ట్రీట్మెంట్ ఇస్తూ అక్కడ కూడా చాలామందిని ఎవరైతే గరీబ్ వాళ్ళకి అభిమానులకు అయ్యి ఒక ఏరియా కూడా శంకర్పల్లి మా నాన్న పేరుతోనే పెట్టుకోవడం జరిగింది అక్కడ. అయితే ఆ క్రమంలో అక్కడ ఏంటంటే మాకు రెడ్డిస్ చాలా కాంపిటీషన్గా ఉంటారు, వాళ్ళతో చేంజ్ చేసుకుంటూ అతను పాలిటిక్స్ ఎప్పుడైతే 1975లో మండల్ ప్రెసిడెంట్గా ఆయన సర్వీస్ సోషల్ అంటే మన పాలిటిక్స్లో దిగి చాలామందికి సర్వీస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో 1998లో కొంతమంది మీకు పాలిటిక్స్ ఎవరికైనా రాజకీయ నాయకులు అర్థమవుతుంది. అయితే మధ్యలో అవిశ్వాస తీర్మానం ఉంటుంది, అది పెట్టడం వలన మేము 40-45 acres ల్యాండ్ కూడా అమ్ముకోవడం జరిగింది. 1999లో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. 1998లో అక్కడ మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ స్వీట్ షాప్ పెట్టడం జరిగింది. అక్కడ 1999, 2000, 2001 దాకా నడిపించడం జరిగింది. 2001లో మళ్ళీ సర్పంచ్గా నాన్న మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చింది పౌనర్కు. 2002లో మేము మా బ్రదర్ మేము స్వీట్ షాప్ అమ్మేసి మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ మంచిగా రావడం జరిగింది. అయితే ఎందుకు చెప్తున్నా అంటే బిఫోర్ వచ్చేసి ఫ్యామిలీ అనేది చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ల్యాండ్స్ ఉన్నాయి, మా నాన్న కూడా ఎడ్యుకేటెడ్, 1975 డిగ్రీ కంప్లీట్. ఆ క్రమంలో అంటే లైఫ్ అనేది ఎట్లా వస్తుందో తెలియదు, కానీ మాకైతే చాలా క్రిటికల్ అంటే మా లెక్క దరిదాపుగా నాకు అనిపిస్తుంది ఉండేది అట్లాంటి సిచ్యువేషన్స్. మరి అన్నీ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, లేవంటే ఏం లేవు, అట్లాంటి సిచ్యువేషన్లో ఉండేవాడు నేను. అక్కడ నేను స్వీట్ షాప్లో కూడా బేగంపేటలో 1998-99 అక్కడ నాకు చిన్నప్పటి నుండి 16 years దాటిందంటే ఆర్మీలకు ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట. అక్కడ నేను బేగంపేట నుండి వేరే గ్రౌండ్స్ దాకా రన్నింగ్ చేస్తాను. జాకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు, జాకింగ్ రన్నింగ్ చేయాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పుడు మా విలేజ్లో కూడా 30 ఏళ్ళు వస్తుంది నీకు అని చెప్పేది. అంటే నాకేమవుతుంది, నేను ఫిట్టుకున్నా అనే ఫీలింగ్ నాకు కదా, అట్లాంటి మైండ్ సెట్ ఉండేది. కొంతమంది వాళ్ళు అనేది 30 దాటితే వస్తుంది నీకు అని అనేది, నాకేమవుతుంది అనేది. కానీ నిజంగానే 36 ఏళ్ళకి మొత్తం టోటల్గా ఆర్థరైటిస్, హిప్పు టోటల్ డ్యామేజ్ అయింది. ఈ 20 అంటారు, ఈ టోటల్ డ్యామేజ్ అయింది. ఈ థర్డ్ సైడ్ కూడా ఇది థర్డ్ స్టేజ్ జరిగింది, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ 4th స్టేజ్లో అడిగడం జరిగింది అన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి బిఫోర్ వచ్చేసి